హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు హెల్దీగా గోధుమ పిండి బెల్లంతో ఈ విధంగా బూరెలు ప్రిపేర్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. వీడియోలో చూస్తున్నట్లయితే మీకే అర్థమవుతుందండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. పాల బూరెలు ఎలా ఉంటాయో అలాగే ఉంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. మెజర్మెంట్స్ అన్నీ ఒకే కప్పుతో తీసుకోవాలి. అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి. ఇక్కడ మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకున్నట్లయితే బెల్లాన్ని 1/4 కప్పు వరకు తీసుకోండి. నేను తీసుకున్న 1 కప్పు గోధుమ పిండి క్వాంటిటీకి 3/4 కప్పు బెల్లం అనేది స్వీట్ మోడరేట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారండి. ఎగుట అస్సలు కొట్టదు. పిల్లలైనా పెద్దలైనా సరే ఇష్టంగా తింటారు. మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు వాటర్ని తీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా విస్కర్ తోటి ఉండలేమి కట్టకుండా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. బెల్లం అంతా కరిగిపోయి ఈ పిండి అంతా బాగా బ్యాటర్ లాగా మిక్స్ అవ్వాలి. నేను ఇక్కడ వాటర్ని యూజ్ చేస్తున్నానండి. మీరు ఈ వాటర్ ప్లేస్లో పాలతో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ ఎంతైతే యూజ్ చేసామో అంతే క్వాంటిటీలో పాలను యూజ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న 1 కప్పు గోధుమ పిండి క్వాంటిటీకి వాటర్ వచ్చేసరికి 1 కప్పు ప్లస్ ఇంకొక 1/4 కప్పు వరకు వాటర్ అనేవి పట్టినాయి. మనం పాలతో ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఎక్కువ రోజులు నిలవ ఉండవండి. ఇలా వాటర్తో ప్రిపేర్ చేసినట్లయితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. అంతే తేడా. టేస్ట్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. వేటితో ప్రిపేర్ చేసినా సరే ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతోటి ఖచ్చితంగా షేర్ చేసుకోండి. బ్యాటర్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి షాలో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకోండి. దీన్ని చేసుకోవడానికి ఆయిల్ ఏం ఎక్కువ పట్టదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఆయిల్ అనేది సరిపోతుంది. ఈ ఆయిల్ని మీడియం హీట్ అయ్యేంత వరకు హీట్ అవ్వనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని మీడియం హీటెడ్ ఆయిల్లోకి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా పొంగుతాయండి. పూరీలు పొంగినట్లుగానే పొంగుతాయి. ఒకవేళ మీకు ఇవి పొంగలేదని అనుకుంటే మీరు బ్యాటర్ కలపడంలో ఏదో మిస్టేక్ చేస్తేనే ఇవి పొంగకుండా ఉంటాయి. లేదంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పొంగుతాయి. ఇలా పొంగినాయి అంటే టేస్ట్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. పొంగకుండా ఉన్నట్లయితే కొంచెం క్రిస్పీగా వచ్చినట్టు గట్టిగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మనం తీసుకునే బెల్లం కలర్ని బట్టి వీటి కలర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. తెల్ల బెల్లం తీసుకున్నట్లయితే ఇవి గోల్డెన్ కలర్లో తెల్లగా కనిపిస్తాయి. ఇది నేను ఇంకొంచెం డార్క్ కలర్లో ఉన్న బెల్లం తీసుకున్నాను కాబట్టి ఇవి కొంచెం డార్క్ కలర్లో ఉంటాయి. ఈ విధంగా 2 వైపులకు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఆయిల్ నుంచి బయటికి తీసి ఒక జాలి గిన్నెలో వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉందంటే అది కిందకి కారిపోతుంది. అంతేనండి. మనకి బెల్లము గోధుమ పిండితోటి మంచి బూరెలు అనేవి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు ఒక లైక్ చేయడం వలన నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.